ఇప్పుడు చూడండి నేను 22.3 చూపిస్తూ ఉంది రియల్ టైం మైలేజ్. సో ట్యాంక్ టు ట్యాంక్ కూడా నేను స్టార్టింగ్లోనే చేసిన, మీరు ఇది రియల్ టైం ఇలా చూడకూడదని చెప్పారు నాకు తెలుసు. ట్యాంక్ టు ట్యాంకే చెక్ చేయాలి. నేను ఫస్ట్ టైంలోనే లాంగ్ డ్రైవ్ ఫస్ట్ కేరళ టు ఆంధ్ర వచ్చినప్పుడు అప్పుడే నేను ట్యాంక్ టు ట్యాంక్ చెక్ చేసిన. జస్ట్ 1 or 2 kilometers ప్లస్ ఆర్ మైనస్ తేడా ఉంది అంతే రియల్ టైం మైలేజ్కి ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్కి. సో ప్రజెంట్ అయితే ఏం తేడా ఎక్కువ ఏం లేదు కదా. సో నాకు తెలిసి ఇదే రియల్ టైం మైలేజ్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మీకు ఎంత వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి ఈ విధంగా క్రూజ్ చేస్తే కూడా ట్రై చేయండి. ఓకే, ఈ డిసిప్లైన్డ్గా నో సడన్ బ్రేక్స్, చాలా డిసిప్లైన్గా కొంచెం ట్రై చేయండి. ఎక్కువ యాక్సలరేషన్ ఇవ్వకండి. జస్ట్ ఒక నామినల్గా ఒక డ్రైవ్ చేయండి, క్రూజ్ చేయండి 70-80 లోపల. సో మీకు ఎంత వస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేబీ నాకేనా ఇట్లా లేకపోతే అని నేను తెలుసుకోవాలి కదా. సో అంటే కొంతమందికి ఇలా చూపిస్తున్నప్పుడు నమ్మడం లేదు, నిజంగా వస్తుందా అనేసి. సో ఐ డోంట్ నో బ్రో, యాక్చువల్లీ హౌ యు ఆర్ డ్రైవింగ్, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద డ్రైవింగ్ బ్రో. నేను డిసిప్లైన్గా డ్రైవ్ చేసినాను కాబట్టి ఇది నాకు చూపిస్తూ ఉంది. అంటే నాకు నచ్చట్లేదు, బట్ మీకోసం అనమాట, మైలేజ్ గురించి అడుగుతారు కాబట్టి నేను చేశాను ఇది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు జస్ట్ ఒక చిన్న హైవేలో ఒక డ్రైవ్ తీసుకున్నా. సో వన్ సెకండ్. సో నాకు మైలేజ్ దాదాపు 20 దాటింది. సో అది మీకు అడ్రస్ చేద్దామని చెప్పి ఈ యొక్క చిన్న వీడియో చేస్తా ఉన్నా. అంటే నాకు ఎక్కువగా వచ్చిన క్వైరీస్ వచ్చి మైలేజ్ మీదే. సో ఆన్ ద వే మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. నాట్ ఓన్లీ మైలేజ్, 360 degrees కెమెరాస్ గురించి కూడా అడిగారు. ఎట్లా ఫంక్షన్ అవుతుంది, మనం ఎట్లా చెక్ చేసుకోవాలి కార్లో, దాని గురించి వ్యూ చూడాలంటే ఎలా చూసుకోవాలని చెప్పి సమ్ ఆఫ్ ద క్వైరీస్ నాకు వచ్చినాయి. సో దానికి కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఎట్లా మనం చూసుకోవాలని చెప్పి. ఐ థింక్ యూ మైట్ నో, అందరికీ తెలుసు మీకు ఎట్లా చూసుకోవాలని. బట్ స్టిల్ ఐ గాట్ సమ్ క్వైరీస్. సో నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను జస్ట్ మీకు చెప్తున్నాను నేను ఎలా డ్రైవ్ చేస్తున్నానంటే, జస్ట్ ఇప్పుడు ఒక 70-80 బిలోనే నేను క్రూజ్ చేస్తూ ఉన్నాను. ఏసీ వచ్చి ఆన్ అండ్ ఆఫ్లో పెట్టా. ఇంతకుముందు అమ్మ వాళ్ళు వచ్చారు, అమ్మ తమ్ముడు ఊరు వెళ్తుంటే వాళ్ళు డ్రాప్ చేసి వస్తూ ఉన్నాను. వాళ్ళు ఉన్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ పెట్టాను అనమాట. అంటే కాసేపు ఆన్ చేసుకోవడం, కాసేపు ఆఫ్ చేశారు. సో అంటే కంటిన్యూస్గా ఏసీ అయితే ఆన్లో లేదు, మీకు అది చెప్దాం అనుకుంటున్నా. సో ఆన్ అండ్ ఆఫ్ ఉంది, ఏసీ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. బట్ క్రూజింగ్ వచ్చి 70, ఓకే 80 లోపలే క్రూజ్ చేస్తూ ఉన్నా. దాదాపు నాకు ఇప్పుడు 20.4 చూపిస్తూ ఉంది. చూద్దాం ఇప్పుడు ఇట్లా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇదే మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి ఎలా చూపిస్తుందో, మైలేజ్ ఎంత వస్తుందో రియల్ టైమ్గా మీకు చూపిద్దామని చెప్పి జస్ట్ చిన్న ఒక వీడియో. ఎందుకంటే నాకు తెలుసు ఈ విధంగా మనం డ్రైవ్ చేయడం, అంటే మేబీ మీకేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇట్లా చేయడం నాకు సరిపడడం లేదనమాట. సో ఈ 60, 70 ఇప్పుడు మనం హైవేలో ఉన్నాము, చూసారా ఎట్లా ఉందో మంచిగా. మనకు 3 lanes ఉన్నాయి, మంచి హైవే, ఈజీగా వెళ్ళొచ్చు కదా. కొంచెం మ్యాక్సిమం మోర్ దాన్ 100 క్రూజ్ చేయొచ్చు కదా మనం. బట్ సో మైలేజ్ కన్సర్న్ తీసుకొని నేను ఏం చేశానంటే, ఇంతకుముందు అడిగారు కదా మీరు 22, 23 ఎలా వచ్చింది మీకు అనేసి అడిగారు కదా. సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. అప్పుడైతే నాకు 23 వచ్చింది హైవేలోనే, సేమ్ ఈ విధంగా క్రూజ్ చేసినప్పుడు.
సో ఇప్పుడు మళ్ళీ ఎంత వస్తుంది అనేది నేను మీకు ఆన్ ద గో మీకు చూపిద్దామని చెప్పి మీకు ఇద్దామని చెప్పి చూస్తున్నా. సో మై డెస్టినేషన్ అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు 60లో 70లో అటు క్రూజ్ చేస్తా ఉన్నాను నేను. చూద్దాం ఎండ్ ఆఫ్ ద జర్నీ మనకు ఎంత చూపిస్తుందో మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను. ఓకే, సో ఇంకా అదర్ దాన్ 360 కూడా ఒక చిన్న వీడియో కూడా తీసి మీకు పెడతాను, ఎలా మనం చేసుకోవాలని చెప్పేసి. ఇంకా అదర్ దాన్ ఆటోమేటిక్ గురించి అడిగారు అనమాట. సో నాకు తెలిసి ప్రెస్టేజ్ మాన్యువల్కి ఆటోమేటిక్కి 1 lakh డిఫరెన్స్ ఉంటుంది బ్రోస్. అంటే నాకు ఇది దాదాపు 16.5 ఇంక్లూడింగ్ మొత్తం కలిపి ఒక 17 దాకా వచ్చింది. మీకు అది ఆన్ రోడ్ కాకనే మీకు 17కి వస్తుంది అనుకుంటా. అంటే ఇది నేను కొచ్చిలో కొటేషన్ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు నాకు చెప్పింది. సో మీరు ఆటోమేటిక్కి వెళ్తే మీరు 17 అవుతుందని అక్కడ చెప్పారు, ఇంక్లూడింగ్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట అక్కడ. అంతేనా? అంతే అనుకుంటున్నా. 17 ఆన్ రోడా వితౌట్ ఆన్ రోడ్ అనేది నాకు గుర్తు రావట్లేదు. సో ఇప్పుడు నాకు 21 చూపిస్తూ ఉంది రియల్ టైం మైలేజ్. సో ఆటోమేటిక్ అనేది బెటర్ బ్రో, ఎందుకంటే సిటీ కండిషన్లో మనకు చాలా యూజ్ అవుతుంది. లైక్ బెంగళూరు ట్రాఫిక్ అయితే మీకు ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సిచ్యుయేషన్లో ఈవెన్ ఫర్ ఫ్యామిలీ కూడా చాలా యూజ్ అవుతుంది ఆటోమేటిక్ అనేది. జస్ట్ మన ఫ్యామిలీ, మనం మదర్ అయితే ఏమి, స్పౌసెస్ అయితే ఏమి, లేకపోతే సిస్టర్స్ అయితే ఏమి, ఎవరో ఒకరు ఈజీగా వాళ్ళు చేయడానికి బాగుంటుంది కదా. నాకైతే ఇప్పుడు నేను అనుకోండి అయితే నేను డ్రైవ్ చేయాలి, మా తమ్ముడు డ్రైవ్ చేయాలి, మా చెల్లి కానీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఆబ్వియస్గా అతని కారు ఉంది. సో మా చెల్లి కానీ లేకపోతే మా అమ్మ కానీ డ్రైవ్ చేయాలంటే వాళ్ళు కొంచెం అన్ఈజీగా ఉంటుందిగా. ఈ గేర్స్ చేంజ్ చేయడం అయితే ఏమి కొంచెం అన్ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ పర్పస్ ఆలోచిస్తే ఆటోమేటిక్ అనేది చాలా బెటర్ బ్రో. సో నేను ఎందుకు వెళ్ళలేదంటే నాకు మాన్యువల్లే నాకు ఇష్టం అనమాట. సో గేర్స్ నాకు చేంజ్ చేయడము ఇదే నాకు ఎక్కువ ఇష్టమవుతుంది. సో అందుకని నేను మాన్యువల్ తీసుకున్నా. తర్వాత జస్ట్ 1 lakh మాన్యువల్కి పెట్రోల్కి 1 lakh డిఫరెన్స్ ఉంటుంది, అంతకుమించి ఏమి ఎక్కువ లేదు. అది మీరు మీ కొటేషన్లో కూడా మీరు అడిగితే మీరు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకటి ఏమిటి, మంది చిన్న కమ్యూనిటీ కదా. ఎన్ఎఫ్ లైఫ్ అనేది ఒక చిన్న కమ్యూనిటీ. నేను కొంచెం డెస్పరేట్గా ఉన్నప్పుడు నేను ఈ కార్ తీసుకున్న తర్వాత నేను నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఓకే, నాకు ఉన్నటువంటి బాధ అనేది కొంచెం తగ్గింది. సో నేనేదో చిన్నగా ఇప్పుడు మీరు అడిగిరని నేనేదో కొంచెం పెడుతున్నా, కానీ మన కమ్యూనిటీలోకి కొంత ఒక గుంట నక్కలు వస్తూ ఉన్నాయి. మీరేమనుకోబాక నేను ఇట్లా అంటున్నానని చెప్పి. ఓకే, ఆ గుంట నక్కలు ఏంటంటే కొంచెం వల్గర్గా మాట్లాడుతూ ఉన్నారు. అవసరమా? నేనేమన్నా ఒకవేళ నాది మిస్టేక్ ఏదన్నా ఉండి నేను ఏదైనా తప్పు చెప్తే మీకు అది ఓకే. ఇప్పుడు ఈ జిఎస్టీ రీఫార్మ్స్ అనేది ఎప్పుడు వచ్చినాయి మనకు? దాదాపు ఒక 15 days 20 days అయి ఉంటుంది. ఒక యూజర్ ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు. సో అతని పేరు రుత్విక్ అని సంథింగ్ ఏదో ఉంది పేరు. అతను కామెంట్ చేస్తుండే అనమాట, నీ వల్ల నేను లాస్ అయినానంటే. ఇప్పుడు అతను కొని 15 days అవుతుంది, 15 daysలో మనకి రీఫార్మ్స్ వచ్చినాయి. దానికి నేనేం చేస్తాను? ఇప్పుడు అట్లాగే ఇప్పుడు నువ్వు కొనేటప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యావా? నేను నీకు చెప్పి నువ్వు తీసుకో అంటే నన్ను అడగాలి. నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు, నువ్వు నా దగ్గర డెసిషన్ తీసుకోలేదు. నేను దాదాపు 2 months అయింది నేను వీడియో చేయక. రీసెంట్గా 1 week ఎవ్రీ వీకెండ్ ఒక 2 weeks నుంచి చేస్తున్నా. అంతకుముందు నేను దాదాపు 70 days అయింది నేను వీడియో పెట్టి కదా. మరి వీడొచ్చి ఏ వల్గర్గా మాట్లాడితే ఏంటది? నువ్వు ఎవరు నాకు అసలు మాట్లాడడానికి? అసలు
కొనేటప్పుడు నన్ను అడిగి తీసుకున్నావా? అట్లాగే నన్ను అడగడానికి ఇది కరెక్ట్ కాదు. ఇది అందరికి కాదు, ఆ ఋత్విక్ అనే అతనికి మాత్రమే. ఏదో బేబీ ఫోటో పెట్టుకున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? మంది చిన్న కమ్యూనిటీ కదా, ఇలాంటి గుంటలు నాకలన్నా వస్తే మనకు కరెక్ట్ కాదు. మన సబ్స్క్రైబర్లు జెన్యూన్ సబ్స్క్రైబర్లు కొంతమంది, ఈవెన్ నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా ఫ్రీక్వెంట్గా నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు, ఏమైంది బ్రో, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. మనకి ఇదే మంది. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అర్థమైందా? మీ యూట్యూబ్ ద్వారా నాకు కొంతమంది నాకు కొత్తగా ఫ్రెండ్స్ అయినారు. మీకోసమే నేను వీడియోస్ చేస్తున్నా అని అలాంటి కూడా చెప్పినా నేను. నాకేమి వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు, లేకపోతే చెప్పండి. సో ఇలాంటివన్నీ నేను ఎంకరేజ్ చేయను. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. అందరికి కాదు, మనం అందరూ అంత కరెక్ట్గా ఉంటాం. కానీ ఒక్కడు ఒక గుంట నాకు వచ్చింది. సో అతని కోసం చెప్తున్నా. అది మీకు ఈరోజు అడ్రస్ చేయాలనుకున్నది నేను. ఓకే, వాళ్ళ వల్ల మనకు మూడు ఖరాబ్ అవ్వకూడదు. సో అది. సో ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకటి క్రూజింగ్ నేను 70లో చేస్తున్నాను, 70-80 లోపల చేస్తున్నాను. ఇప్పుడు నాకు మోర్ దాన్ 21 వచ్చింది. నేను చూపిస్తా. తర్వాత ఇంకోటి ఇన్ఫోటైన్మెంట్లో మనకు 360 గురించి చూపిస్తా, ఎట్లా ఏం చేయాలనేసి. ఇంకేమున్నాయి అడ్రస్? ఆటోమేటిక్ గురించి ఒక బ్రదర్ అడిగారు. సో బ్రో, ఐ థింక్ ఆటోమేటిక్ గురించి మీకు కొంచెం వచ్చిందని అంతేనా మీరు అడిగింది నన్ను? ఆటోమేటిక్ గురించి ఎస్ హైవేలో ఉన్నప్పుడు మనకు రిఫ్లెక్టర్స్ ఉంటాయి కదా కింద. మనకు లైన్ చేంజ్ అయినప్పుడు లైన్స్కి ఉంటుంది కదా రిఫ్లెక్టర్స్. సో అవి సస్పెన్షన్, కైలాక్ సస్పెన్షన్కి, నెక్సాన్ సస్పెన్షన్కి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. నేను కైలాక్కి టెస్ట్ డ్రైవ్ చేయకముందు టాటా నెక్సాన్ డ్రైవ్ చేసిన, దాన్ని కూడా టాప్ ఎండ్ డ్రైవ్ చేసిన. నాకు దాంట్లో కూర్చున్నప్పుడు ఒక రాయల్ లుక్ వచ్చింది. ఆ తర్వాత చాలా ఏమంటారు, నాకు కంఫర్ట్ అయితే చాలా ఇచ్చింది. అది నెక్సాన్ అనేది చాలా ఇచ్చింది కంఫర్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సస్పెన్షన్ అయితే ఏమి, లేకపోతే డ్రైవ్ పరంగా అయితే ఏమి, స్మూత్ అయితే ఏమి, అన్నీ బాగున్నాయి టాటాలో. కానీ సస్పెన్షన్, మనం మాట్లాడుకున్న సస్పెన్షన్ గురించే కాబట్టి, సస్పెన్షన్ మాత్రం నేను చాలా బాగుంది సస్పెన్షన్ నెక్సాన్లో, టాటాలో. మరి దీంట్లో మాత్రము నేనైతే ఇప్పుడు ఆ రిఫ్లెక్టర్ మీద వెళ్ళినప్పుడు, కారు కొంచెం వెళ్ళినప్పుడు నేను కూడా సేమ్ ఫీల్ అవుతున్నా. కొంచెం హార్డ్ సస్పెన్షన్ అయితే నాకు అనిపిస్తుంది ఈ కైలాక్లో. అది మాత్రం షూర్ బ్రో. సస్పెన్షన్ అయితే సరిగా లేదు దీంట్లో. మేబీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు స్కోడా వాళ్ళు సస్పెన్షన్ గురించి. సో నాకు కూడా కొంచెం నచ్చట్లేదు. ఈ స్మూత్ సస్పెన్షన్ ఉంటే బాగుంటుంది. కొంచెం హార్డ్గా ఉంది. ఈవెన్ ఏదన్నా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు వాటి మీద వెళ్ళినప్పుడు కూడా కొంచెం అంత సస్పెన్షన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. అది నాకు అనిపిస్తుంది సస్పెన్షన్ గురించి.